Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 97. మా కోసం ఏమైనా తీసుకొచ్చావా? బావ, అత్తయ్య మా కోసం ఏమైనా పంపించమని అడిగారా అని వాళ్ళిద్దరు అడిగేసరికి దక్ష ఆ విషయమే మర్చిపోవడంతో సారీ సాయంత్రం మార్కెట్కి వెళ్ళి మీకు కావాల్సినవన్నీ కొనిస్తాను అని చెప్పడంతో మరి డబ్బులు ఎలాగే అని మహాలక్ష్మి అడిగేసరికి ఆ ఇంట్లో లేడీస్ డబ్బులు వాడుకున్నా వాడుకోకపోయినా కొంచెం అమౌంట్ వాళ్ళ అకౌంట్లో మామయ్య ఆయన సేవ్ చేసి పెడతారు, అవసరమైనప్పుడు వాడుకోవచ్చని. అలాగే నా బ్యాంక్ అకౌంట్లో నేను జాబ్ చేసినప్పుడువి కొన్ని సేవింగ్స్ ఆయన నా కోసం వేసిన కొంచెం డబ్బుంది. వాటితో కొంటాను అనగానే, అయ్యో! అల్లుడు గారు ఏమైనా అనుకుంటారేమో, ఆయన నీ కోసం వేశారు అనగానే, నా కోసం మాత్రమే కాదు అందరి కోసం అని చెప్పింది దక్ష. కానీ తెలిస్తే బాగోదమ్మా అని అడిగేసరికి, మీ అమ్మ వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళు చెప్పడానికి ఇబ్బంది పడతారు. నువ్వు చెప్పు అని మా అత్తయ్య నాకు మరీ మరీ చెప్పారమ్మా. వాళ్ళేదో అనుకుంటారని నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో దక్ష తమ్ముడు చెల్లెలు ఆనందపడుతూ, అయితే మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాం, మార్కెట్కి వెళ్దాం అనగానే, అక్క ఇప్పుడే వచ్చిందమ్మా, అలసిపోయి ఉంటుంది కదా, రేపు వెళ్ళొచ్చులే అని భాస్కర్ చెప్పేసరికి, మీరొచ్చింది కారులోనే కదా నాన్న, పైగా బావగారు ఏమైనా పక్క రాష్ట్రంలో ఉంటున్నారా, పక్క కాలనీలోనే కదా, ఈ మాత్రానికి అక్క అలసిపోయిందా అని దక్ష తమ్ముడు చెల్లెలు అడిగేసరికి దక్ష నవ్వుకుంటూ, వాళ్ళు అడిగింది కూడా కరెక్టే కదమ్మా, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి వెళ్ళి ఏమైనా మీకు కావాల్సినవి కొనుక్కొని అలాగే ఏదైనా తినేసి వద్దామని చెప్పింది దక్ష. దక్ష తమ్ముడు చెల్లెలు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేసరికి బామ్మర్దికి మీ అక్క ఏం చేస్తుందని మెసేజ్ పెట్టాడు కర్ణ. తనను వదిలేసి వెళ్ళిపోయిందన్న ఉక్రోషంతో భార్యకి మెసేజ్ పెట్టడానికి మనసు రాకపోయేసరికి బామ్మర్ది వెంటనే, అక్క మాకు కావాల్సినవి కొనిస్తానని బయటకు తీసుకెళ్తోంది బావా, దానికోసం నేను చెల్లి రెడీ అవుతున్నామని చెప్పేసరికి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావురా బామ్మర్ది అని అనుకుంటూ, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగేసరికి, తెలీదు బావా, అక్క ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్తాం, మ్యాక్సిమం దగ్గరగా ఉన్న మార్కెట్కి వెళ్తాము, అక్కడే కూరగాయలు పండ్లు స్నాక్స్ మాకు కావాల్సిన వస్తువులు కూడా దొరుకుతాయని చెప్పేసరికి, సరే అక్కడికి వెళ్ళాక నాకు ఒకసారి లొకేషన్ పంపించు అనగాని, ఎందుకు బావగారు మీరు కూడా వస్తారా అని అడిగేసరికి, మీ అక్క మీకు కావాల్సినవి కొనిపిస్తుంటే నేను కూడా మీకు కావాల్సినవి కొనిపిస్తూ ఉండాలి కదా అన్నాడు. నువ్వు చాలా మంచివాడివి బావా, ఫస్ట్ మా అక్క అకౌంట్లో డబ్బేసావు, ఇప్పుడేమో నువ్వు స్వయంగా వచ్చి కొంటానని అంటున్నావు అనగానే, అదేమంత పెద్ద విషయం కాదులే కానీ నేను వస్తున్నట్టు మాత్రం మీ అక్కకి తెలియకూడదు అనగానే, ఎందుకు బావా అని అడిగేసరికి, అదంతే చెప్పకూడదు అని చెప్పేసరికి, సరే బావా నీ మాటే నా మాట అని బామ్మర్ది భరోసా ఇవ్వడంతో గుడ్ బాయ్ అని చెప్పి ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు కర్ణ. తమ్ముడు చెల్లెలు రెడీ అయి రావడంతో ముగ్గురికి టీ ఇచ్చి, వాళ్ళు టీ తాగిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడంతో దక్షకి అత్తగారింట్లో కార్లు బాగా అలవాటు అయ్యేసరికి ఇప్పుడు ఆటో పట్టుకుని చచ్చి చెడి వెళ్లే కంటే క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది అనుకుని క్యాబ్ బుక్ చేసి ఇద్దరిని తీసుకుని బయలుదేరింది. దక్ష తమ్ముడు అన్నట్టుగానే వాళ్ళు అదే మార్కెట్కి రావడంతో వెంటనే బావగారికి లొకేషన్ షేర్ చేసి, ఏమీ తెలియనట్టుగా అక్కతో చెల్లితో కలిసి షాపింగ్ చేస్తున్నాడు తమ్ముడు. మీకు కావాల్సినవి కొనుక్కోండి అని చెప్పేసరికి, నువ్వు కూడా మాతో రా అక్క అని పిలవడంతో నేను కూడా వస్తున్నానని వాళ్ళతో పాటు వెళ్ళి తమ్ముడికి చెల్లెలకి కావాల్సినవి దగ్గరుండి తనే సెలెక్ట్ చేస్తూ ఉంటే, ఇంతలో ఎలా ఉన్నావురా బామ్మర్ది అని అంటూ గొంతు వినిపించేసరికి టక్కున చూసి, మీరేంటి ఇక్కడికొచ్చారు అని అడిగింది దక్ష ఆశ్చర్యంగా. కర్ణ మళ్ళీ వెళ్ళిపోతుంటే, ఎక్కడికి వెళ్తున్నారు అని అయోమయంగా అడిగేసరికి, అంటే అందరూ రావచ్చి మార్కెట్లోకి అనుకున్నాను, నేను రాకూడదని బోర్డేమైనా పెట్టారేమోనని చూడ్డానికి వెళ్తున్నాను అనగాని, దక్ష తమ్ముడు చెల్లెలు పక్కపక్క నవ్వితే వాళ్ళని కోపంగా చూస్తూ, ఏంటి కామెడీలు చేస్తున్నారా,
అనగానే మరి లేకపోతే ఏంటి ఆ ప్రశ్న అని అడిగేసరికి మ్యాక్సిమం మీరు ఇలాంటి మార్కెట్స్కి రారు కదా, పైగా ఎప్పుడూ లేనిది ఇక్కడ కనిపించేసరికి ఎందుకు వచ్చారో అర్థం కాక అడిగాను, దానికి కూడా ఎందుకంత వెటకారం అని అడిగింది. కర్ణ ఒక లుక్ ఇచ్చి బామ్మర్ది మరదలు పిల్ల, మీకు ఇక్కడ కావాల్సినవి చాలా లిమిటెడ్గా దొరుకుతాయి, నేను మిమ్మల్ని మంచి ప్లేస్కి తీసుకెళ్తాను, అక్కడ మీకు కావాల్సిన కాస్ట్లీ వస్తువులన్నీ కొనుక్కోవచ్చు అనగానే ఎందుకు అవసరం లేదండి అని అంటూ ఉంటే నువ్వు నోరు మొయ్యి అంటూ ముగ్గురిని తీసుకుని బయలుదేరాడు కర్ణాబాబు. ఒక పెద్ద షోరూమ్ ముందు ఆపేసరికి బావ ఇక్కడ కొనుక్కోవాలా అని ఆశ్చర్యంగా అడిగేసరికి తనకి ప్లాటినం చైన్ ఇచ్చింది గుర్తు రావడంతో వామ్మో, నాకు ప్లాటినం చైన్ ఇచ్చినట్టు వీళ్ళకి ప్లాటినం వాచ్లు ఇచ్చాడంటే అత్తయ్య గారు ఏమనుకుంటారు అని అనుకుంటూ వద్దు వద్దు ఇక్కడ వద్దు, పక్కన ఏదైనా షాప్ ఉంటే తీసుకెళ్ళండి అనగానే నిన్ను నోరు మూసుకోమని చెప్పినట్టు గుర్తు అని కర్ణ సీరియస్గా చెప్పడంతో మూతి ముడుచుకుంటూ చూడండి మీ గిఫ్ట్లు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు, అత్తయ్య గారికి తెలిస్తే బాగోదు అనగానే మా మమ్మీ అంత కంజూస్ కాదులే అన్నాడు. కాకపోయినా కూడా ఆవిడ మంచితనాన్ని నేను అలుసుగా తీసుకోలేను, మీకు దండం పెడతానండి అని అంటూ ఉన్నా కూడా వినిపించుకోకుండా మరదల్ని తీసుకొని లోపలికి వెళ్ళేసరికి భగవంతుడా అని అనుకుంటూ వాళ్ళని ఫాలో అవ్వడంతో అక్కడ కనిపిస్తున్న కాస్ట్లీ వస్తువులను చూసి దక్ష తమ్ముడు చెల్లెలు నోరెళ్లబెట్టి ఆశ్చర్యంగా చూస్తుంటే మీకు కావాల్సినవి కొనుక్కోండి అనగానే నా ఫ్రెండ్ ఒకడు వేరే కంట్రీ నుంచి ఒక వాచ్ తెప్పించుకొని నా ముందు తెగ బిల్డప్ కొడుతున్నాడు బావా, నాకు ఒక వాచ్ కొనివ్వవా అని అడిగాడు దక్ష తమ్ముడు. ఒక్కటేంట్రా పిచ్చి బామ్మర్ది, నీకు కావలసినవన్నీ కొనుక్కో అనగానే వద్దులే బావా, నువ్వు కొనిస్తున్నావు కదా అని మేము అలసి తీసుకోలేము, నాకు కావాల్సిందే నేను తీసుకుంటాను అనగానే ఆ అక్కకి తమ్ముళ్ళు కదా ఇంతకంటే ఎలా ఆలోచిస్తారులే అని కర్ణ అనుకుంటూ ఉండగానే ఒక మంచి వాచ్ తీసుకొని చేతికి పెట్టుకొని అది తనకి బాగా సూట్ అవ్వడంతో ఇది తీసుకుంటాను బావా అన్నాడు. రేయ్ అది ₹1,00,000 రా అని అక్కడే పెట్టిన ప్రైస్ ట్యాగ్ చూసిన దక్ష గట్టిగా అరిచి చెప్పడంతో అందరూ వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే నువ్వు నోరు మూసుకో, నేను ప్రైస్ ట్యాగ్ చూడలేదు అనుకుంటున్నావా అని కర్ణ కోపంగా చెప్పేసరికి వద్దండి, వాళ్ళకి ఇలా అలవాటు చేయకండి, పైగా ఇలాంటి కాస్ట్లీ వస్తువులు వాళ్ళ ఒంటి మీద కనిపిస్తే చూసే వాళ్ళకి ఆశ పుడుతుంది అని అంది. నీ భయం నాకు అర్థమవుతుందిలే అక్క, సరే వాచ్ తిరిగిచ్చేస్తాను అని వాడు చెప్తూ ఉంటే ఉంచుకోరా అని బలవంతంగా బామ్మర్ది చేతికి కర్ణబాబు వాచ్ పెట్టేసి బాగున్నావురా హీరోలాగా అని పొగిడేసరికి కర్ణ పొగడతలకి దక్ష తమ్ముడు నవ్వుకుంటూ ఉంటే నువ్వేమీ టెన్షన్ పడకక్క, నేను రోజు పెట్టుకోనులే, ఫేర్వెల్ పార్టీ ఫ్రెషర్స్ పార్టీ లేదంటే ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా అప్పుడే పెట్టుకుంటానులే అన్నాడు. ఆ తర్వాత మరదల వైపు చూసి ఏటి మరదలు పిల్ల నువ్వేమీ తీసుకోవా అని అడిగేసరికి అక్కడ మొత్తం చూసి ఒక కీ చైన్ చేతిలోకి తీసుకొని ఇది తీసుకుంటాను బావా అనగానే కర్ణ సీరియస్గా చూడడంతో ఏమైంది బావా అని బిత్తిరి మొహం వేసుకునేసరికి మీ అన్నయ్యకి కాస్ట్లీ వస్తువు కొన్నాను కాబట్టి నీకు ఎక్కువ ఖర్చు పెడితే బాగోదని కీ చైన్తో సరిపెట్టుకుంటున్నావా, దాని కాస్ట్ కూడా 50,000 ఉంటుంది, ఇక్కడ ఉండేది మొత్తం కాస్ట్లీ వస్తువులే, దాని బదులు నువ్వేదైనా నీకు ఉపయోగపడే వస్తువు తీసుకో అన్నాడు. ఆమె వాళ్ళ అక్క వైపు చూసేసరికి తీసుకో అన్నట్లుగా దక్ష చూసేసరికి నవ్వుతూ అక్కడే ఉన్న చిన్న వైట్ స్టోన్ ఉన్న లాకెట్ చూపించి ఇది భలే నచ్చింది బావా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, సినిమాల్లో హీరోయిన్స్ కూడా వేసుకుంటారు అనగానే సరేనంటూ అది తీసి మరదల చేతికిచ్చి వేసుకో అని చెప్పి దానికి 2,00,000 దక్ష తమ్ముడు కొనుక్కున్న వాచ్కి 1,00,000 ఎవరికీ తెలియకుండా ఎవరూ చూడకుండా దక్ష కోసం ప్యాక్ చేయించిన గిఫ్ట్కి ఇంకొంచెం మనీ పే చేశాడు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.